నమస్తే సార్. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నగారికి, మా దివ్యాంగులు గురించి ఒక ప్రకటన చెప్పాలనుకుంటున్నాను సార్. అంటే ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే దర్శనంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే దివ్యాంగుల గురించి అంత అన్యాయం జరుగుతుంది సార్. అసలు పేపర్లో వచ్చే ప్రకటన వేరు, మాకు జరిగే అన్యాయం వేరు సార్. గత కొన్ని సంవత్సరాల కిందటైతే వికలాంగుకి మెడికల్ సర్టిఫికెట్ చూపించి దర్శనానికి ఇమ్మీడియట్లీ పంపించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే మాకు టోకెన్ తీసుకోవాలి, టోకెన్ తీసుకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి ఏం కథ అనేది అసలు తీసుకునేదానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మేము దర్శనానికి వెళ్ళే చోట కూడా వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే, మాకు ఇంతకుముందు ఒక వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ ఒక ఎస్ కార్డ్ అనేది వెంట పంపిస్తారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు సార్. అయినా కూడా వికలాంగులే పోవాలి అంటే సేవ వాళ్ళు ఉంటారు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కరెక్టే సార్, కాదని లేదు. నేను మొన్న 23వ తేదీ 3వ నెల 2025 ఆదివారం రోజు నేను స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. నేను పూర్తిగా అయితే నడవలేను సార్. నేను వీల్ చైర్లోనే నేను వెళ్ళగలను. నా భార్య కొంచెం కాలు పట్టుకున్నట్టు నడుస్తుంది. నా కొడుకు మేము ముగ్గురము శనివారం రోజు బయలుదేరాము. శనివారం రోజు టోకెన్ కోసం చాలా ఇబ్బంది పడినాము. అక్కడ పోలీసు వీళ్ళు అందరినీ కొంచెం రిక్వెస్ట్ చేసుకుని ఎట్లో టోకెన్ అయితే సంపాదించుకున్నాము. ఇంకా మరుసటి రోజు 23వ తేదీ ఆదివారం కొండపైకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళితే వాళ్ళు 10 గంటలకి 11కి 12కి ఇట్లా టైమింగ్ అయితే చెప్తున్నాం. సర్లే అని చెప్పేసి మేము అట్లే గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాము. బట్ అయితే గుడికి వెనక భాగాన వికలాంగులు ప్రత్యేక దర్శనం అని చెప్పేసి అక్కడ పంపిస్తున్నారు. వికలాంగులే కాదు సార్, ఇక్కడ వయోవృద్ధులు కూడా ఉన్నారు సార్. అయినా కూడా వయోవృద్ధులు పాపం వాళ్ళు కట్టి పట్టుకొని ఏదో ఒక స్టిక్ తీసుకుని స్టాండ్ తీసుకుని చిన్నగా నడుస్తున్నారు. అంటే వెంట వచ్చేసి కొడుకు వాళ్ళ బంధువులు ఎవరెవరో ఉంటారు. అయినా కూడా పాపం ఎందుకంటే ఎస్ కార్డు అనేది పంపిస్తారని చెప్పేసి మేము ఎందుకంటే ఇంతకుముందు కూడా అట్లే ఉంటాండే, ఎస్ కార్డును పంపిస్తున్నారు వెంట అని చెప్పేసి. కానీ ఇప్పుడు అట్లా లేదు సార్. ఎస్ కార్డును ఇప్పుడు ఎస్ కార్డును పంపిరు అంటే మాతో పాటు ఇంకో మంచి తోలుక వాళ్ళని పంపిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎస్ గార్డు వచ్చేసి దర్శనానికి వాళ్ళు కంపార్ట్మెంట్లో వాళ్ళు రావాల. ఇక్కడ మాకేమో దర్శనం చేపిస్తారు. ఇప్పుడు దర్శనానికి మాతో పాటు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపుకి ఎన్ని గంటలకు బయటకు వస్తారో మాకు కూడా తెలియదు. పక్క మేము దర్శనం చేసుకుని వచ్చేసి ఇప్పుడు మా ఇట్లా వాళ్ళని దర్శనానికి తోలుకొని పోయి బయటికి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మా విషయంలో వికలాంగుల విషయంలో ఏం జరిగిందంటే, ఆదివారం రోజు మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వారైనా కూడా మాకైతే దర్శనం అవకాశం అయితే కల్పించలేదు సార్. అసలు అక్కడంతా చాలా కుట్ర జరుగుతుంది సార్. అయినా కూడా ఇప్పుడు వెళ్ళాము, ఇప్పుడు షిఫ్టింగ్ జరుగుతున్నాయంట వాళ్ళకి డ్యూటీల్లో. ఇప్పుడు అక్కడ వచ్చేసి గార్డు వాళ్ళు వచ్చేసి, సరే అండి మీరు ఎంతమంది ఉన్నారు వికలాంగులు? సార్ మేము ఇంతమంది ఉన్నాం సార్. మా కొడుకు మా అబ్బాయి 12 సంవత్సరాలు. ఇప్పుడు నేను టోకెన్ తీసుకున్నాను. ఇక్కడ తిరుపతిలో వచ్చేసి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంది సార్. అక్కడ టోకెన్ తీసుకున్నాము మేము, నా భార్య నేను. మా అబ్బాయికి 12 మా విష్ణు నివాసంలో మేము టోకెన్ అయితే తీసుకున్నాము. ఏదో పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ చేసుకుని మేము టోకెన్ తీసుకోవడం జరిగింది. సరే అని చెప్పేసి టోకెన్ తీసుకున్నాము. కొండపైకి
మరుసటి రోజు ఆదివారం అయితే వెళ్ళాము. నా భార్యకి నాకి టోకెన్ ఇచ్చారు. నా కొడుకు అయితే నీ కొడుకు 12 సంవత్సరాలు ఏం అవసరం లేదులేండి, మిమ్మల్ని డైరెక్ట్గా ముగ్గురిని పంపించేస్తారు దర్శనానికి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సార్. సరే అని చెప్పేసి మాకు ఇంకా టోకెన్ దొరికింది కదా, ఇంకేమి ఇబ్బంది ఉన్నదని చెప్పేసి మేము వెళ్ళాము. వెళ్తా అంటే వాళ్ళు ఎంత మోసం చేశారంటే గుడి ముందర ఇంకా మమ్మల్ని 1 గంట 2 గంటల టైంలో ఇంకా ఒక్క నిమిషం ఉంటే ఇంకా మమ్మల్ని లోపలికి పిలుచుకొని పోవాలి వాళ్ళు. ఇంకా ఎందుకంటే నా కొడుకు ఎస్కాటే కదా, నా కొడుకు 12 సంవత్సరాలే ఉండేది కూడా. మళ్ళీ నా కొడుకు టోకెన్ లేదు మీ వికలాంగులు మీరు భార్యాభర్తలు ఉంటారు కాబట్టి మీ ఇద్దరిని మేము పంపిస్తాము, మీ కొడుకుని పంపిము, మీ కొడుకుని క్యూలోనే పంపించండి అని వాళ్ళు చెప్తున్నారు. అదే లేదు సార్, నా కొడుకు 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు నా కొడుకుని క్యూలో పంపిస్తే ఇంకా వానికి ఎలా తెలుస్తుంది క్యూలో ఎట్లా పోలా ఏం కథ అని చెప్పేసి అట్లా అంటే ఇంకా మాకు అవన్నీ తెలియదండి. మిమ్మల్ని అయితే ఇంకా మేము స్వామివారిని దర్శనం చేయించుకొని వచ్చేసి మిమ్మల్ని స్వామివారి దర్శనం చేయించుకొని వస్తాము, మీ కొడుకు అయితే మేము పంపిము మీతో పాటు అని చెప్పినారు సార్. అదే లేదు సార్, ఇప్పుడు నా కొడుకు ఏదైనా ఇప్పుడు నా కొడుకు ఫస్ట్ టైం నేను దర్శనం చేపిస్తాను. ఇది కూడా నా కొడుకు కోసమే సార్ నేను కూడా స్వామివారిని దర్శనం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకొని వచ్చింది. ఇది ఇప్పుడు క్యూలో పంపించడానికి మా అబ్బాయికి ఎట్లా తెలుసు అవన్నీ తెలుసు కదా సార్. అయినప్పుడు ఇప్పుడు ఇంకోరు మా దగ్గర ఇంకో మనిషి మాకు తెలిసిన వ్యక్తి ఉంటే కనుక ఒకవేళ వాళ్ళతో కూడా నేను పంపించగలను. వచ్చింది మేము ముగ్గురమైనా కూడా ఎట్లా పంపిస్తారు సార్ ఇట్లా అంటే మాకు అవన్నీ చెప్పొద్దని, మాకు సంబంధం లేదు. అయినా కూడా మీరు గొడవ పెట్టుకుంటేదట్టుంటే ఇంకా మీకు కూడా అవకాశము కల్పించము స్వామివారి దర్శనము అని చెప్పారు సార్. కళాఖండిగా చెప్పారు వాళ్ళు. మా అబ్బాయి సుమారుగా ఏడ్చాడు సార్. ఇంకా మా అబ్బాయి బాగా చూడలేక నాకు ఏడుపు వచ్చేస్తుంది ఓకే. ఎందుకంటే నేను తోలకొచ్చింది మా అబ్బాయి కోసం, మా అబ్బాయికి దేవుని శ్రీవారిని చూపులు దర్శనం చేసుకోవాలా అని చెప్పేసి అని అనుకోండి. కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే అయినా కూడా సార్ ఇప్పుడు క్యూ లైన్లో పంపిస్తే ఇంకా ఏదైనా మా అబ్బాయికి జరిగితే ఇంకా రెస్పాన్సిబుల్ ఎవరు సార్ ఇట్లా ఇంకా మాకు సంబంధం లేదండి అవన్నీ. నేను ఏమన్నా కావచ్చు, మాకు సంబంధం లేదు అంటే అప్పటికి చిన్నపిల్లల్ని మళ్ళీ ఏం చేయాలని ఉద్దేశంతో మీరు ఆ మాట అంటున్నారు. అయినా కూడా ఏం చేయాలని. సరే సార్, ఇప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ క్యూ లైన్లోనే, కొంతమంది తట్టుకోలేక. ఇప్పుడు నా కొడుక్కి మా అబ్బాయి కూడా ఏదైనా జరిగితే మీరు రెస్పాన్స్ చేస్తారని మాకు సంబంధం లేదు అవన్నీ, మాకు అవన్నీ చెప్పొద్దండి మీరు అయినా కూడా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్. అయినా కూడా ఎందుకంటే ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం జరుగుతుంది సార్. అయినా వికలాంగులు కానీ వయోవృద్ధులకు కానీ అయినా కూడా. ఎందుకంటే ఇంక వయోవృద్ధులు అయితే పాపం వాళ్ళు 60-70 ఏళ్ళు ముసలోళ్ళు పాపము. ఎందుకంటే వాళ్ళు నడవని పరిస్థితుల్లో ఒక స్టిక్ ఏదో ఇట్లా పట్టుకొని వాళ్ళు స్టాండ్ ఇట్లా పట్టుకొని పాపము ఏదో కొడుకో మన వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరెవరు తోలుకొస్తున్నారు, వాళ్ళు ఎస్గార్డ్ ఉంటారు పంపిస్తారని చెప్పేసి వాళ్ళ ఆశతో కొంతమంది పాపం ఇవన్నీ తెలియక కొన్నేళ్ళ కిందట వచ్చిన వాళ్ళకి పాపం ఇవన్నీ తెలియక వాళ్ళు చాలా ఇబ్బందులు పడి కొంతమంది వెనుక కూడా తిరిగినారు సార్ పాపం. అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయినారు లాస్ట్ దైవ దర్శనం చేసుకోకుండా. మేము కూడా దైవ దర్శనం చేసుకోకుండా వెనక్కి పంపించాను. కావాల్సింటే ఆడ సీసీ కెమెరాలు ఉంటే ఇంకా చూడండి సార్. కావాల్సింటే వాడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే